అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్ ఇన్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అలర్జిక్ డిసీజెస్ అంటే స్కిన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, అలర్జిక్ రైనైటిస్ అండ్ ఆస్తమా, వీటిలో ఉండే ఏమన్నా ఇంటర్లింక్ ఆర్ కనెక్షన్ ఏమన్నా ఉందా, అండ్ ఒక డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఇంకో డిసీజ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకుందాం. నార్మల్గా ఈ అలర్జిక్ డిసీజెస్లో అలర్జిక్ రియాక్షన్ అనేది వస్తుంది. అంటే నార్మల్గా హార్మ్లెస్ సబ్స్టెన్స్కి అంటే ఎలర్జెన్స్కి మన బాడీ రియాక్ట్ అయ్యి ఒక హార్మ్ఫుల్ రియాక్షన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి అలర్జిక్ రియాక్షన్ వస్తుందన్నమాట. ఈ రియాక్షన్లో మనకి ఐజీఈ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఉన్న కొన్ని టైప్ ఆఫ్ సెల్స్ అంటే మాస్ట్ సెల్స్, బేసోఫిల్స్ ఇలాంటి సెల్స్కి వెళ్ళి అటాచ్ అయినప్పుడు ఆ సెల్స్ యాక్టివేట్ అయ్యి వాటి నుంచి కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. హిస్టమిన్ లాంటి కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఏ ప్లేస్లో ఆ కెమికల్స్ అనేవి రిలీజ్ అయిన దాన్ని బట్టి, అంటే స్కిన్లో కనుక ఆ కెమికల్స్ రిలీజ్ అయితే అక్కడ మనకి ర్యాష్ రావడము, రెడ్నెస్ రావడము, ఇచ్చింగ్ రావడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ఎలర్జీ వల్ల ఈ రియాక్షన్ మనకు వస్తే మనకి నోట్లో ఇచ్చింగ్ రావడము, టంగ్ దగ్గర ఇచ్చింగ్ రావడం, లిప్స్ దగ్గర ఇచ్చింగ్ రావడం, లిప్స్ టంగ్ అనేది స్వెల్ అవ్వడం, ఇవి చూస్తూ ఉంటాం. అండ్ ఒకవేళ నోస్లో కనుక ఈ అలర్జిక్ రియాక్షన్ వస్తే మనకి నోస్ బ్లాక్ అవ్వడం, స్నీజెస్ ఎక్కువ రావడం అంటే తుమ్ములు ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ ఎయిర్వే అంటే మనం గాలి తీసుకునే మార్గంలో ఎక్కడన్నా ఈ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు అక్కడ ఎయిర్వే అనేది కన్స్ట్రిక్ట్ అవ్వడం అంటే దగ్గరికి అయిపోవడం వల్ల ఎయిర్ తీసుకోవడానికి ఇబ్బంది, అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, అండ్ అలాగే పిల్లి కూతలు లాంటివి రావడం జరుగుతుంది. సో ఇది ఒక అలర్జిక్ రియాక్షన్ అన్నమాట. మరి అందరిలోనూ ఈ అలర్జిక్ రియాక్షన్ అనేది వస్తుందా అంటే లేదని చెప్పాలి. ఎవరైతే జెనెటిక్గా ససెప్టబుల్ అయి ఉంటారో వాళ్ళలో మాత్రమే ఆ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ అలర్జిక్ రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. నార్మల్గా ఈ అలర్జిక్ రియాక్షన్ అనేది జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళల్లో ఫస్ట్ మనకి ఎటోపిక్ డర్మటైటిస్ కానీ ఫుడ్ ఎలర్జీ కానీ గమనిస్తూ ఉంటాం. అండ్ వన్స్ ఇవి వచ్చిన తర్వాత ఓవర్ ద ఇయర్స్ అంటే వాళ్ళ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది వాళ్ళలో తర్వాత అలర్జిక్ రైనైటిస్ కానీ ఆస్తమా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే దాన్ని మనం ఎటోపిక్ మార్చ్ ఆర్ అలర్జిక్ మార్చ్ అని అంటాం అన్నమాట. నార్మల్గా ఈ ఎటోపిక్ మార్చ్ అనేది 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ద్వారా వస్తుంది. అంటే చాలామందిలో మనకి స్కిన్ డిసీజెస్ వల్ల వస్తుంది. ఎప్పుడైతే చిన్నప్పుడు చైల్డ్హుడ్లో మనకి స్కిన్ డిసీజెస్ ఆర్ ఎగ్జిమా ఉందో అప్పుడు ఆ స్కిన్ బ్యారియర్ ఏదైతే మనకి బయట నుంచి వచ్చే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఎలర్జెన్స్ నుంచి మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందో ఆ స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు, డర్మటైటిస్ వచ్చినప్పుడు ఆ బ్యారియర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలా ఎఫెక్ట్ అయినప్పుడు ఎలర్జెన్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో అప్పుడు ఈ ఎటోపిక్ మార్చ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అలా కాకుండా నార్మల్ స్కిన్ ఉన్నా కూడా కొంతమందికి చిన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం వల్ల ఏదైతే ఎయిర్వే అనేది వీక్ అయి ఉంటుందో దాని ద్వారా కూడా మనకి ఎలర్జెన్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎలర్జెన్స్ ఎంటర్ అయినప్పుడు మన బాడీలో కొన్ని టైప్ ఆఫ్ మెమరీ సెల్స్ ఉంటాయి. ఆ మెమరీ సెల్స్ అనేవి ఆ ఎలర్జెన్స్ని గుర్తుపెట్టుకుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మళ్ళీ తర్వాత లైఫ్లో కొన్ని మంత్స్ తర్వాత కానీ ఇయర్స్ తర్వాత కానీ ఆ ఎలర్జెన్కి మళ్ళీ మనం ఎక్స్పోజ్ అవుతామేమో ఈ మెమరీ సెల్స్ అనేవి వాటి మెమరీ ద్వారా వెంటనే ఆ అలర్జెన్స్కి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా దీనివల్ల మనకి అలర్జిక్ రైనైటిస్ కానీ ఆస్తమా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎటోపిక్ మార్చ్ అనేది ఫస్ట్ జనరల్గా చాలామందిలో ఎటోపిక్ డర్మటైటిస్ అంటే స్కిన్ అలర్జీతో స్టార్ట్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న కాలంలో ఈ స్కిన్ అలర్జీ అనే పిల్లల్లో చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ చైల్డ్హుడ్ పేషెంట్స్లో మనం ఎటోపిక్ డర్మటైటిస్ చూస్తున్నాం. ఇలా ఎటోపిక్ డర్మటైటిస్ వచ్చిన వాళ్ళలో ఒకవేళ ఎటోపిక్ డర్మటైటిస్ అనేది మైల్డ్ అయితే అంత సివియర్గా లేకుండా మైల్డ్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళలో 100 మందిలో ఎటోపిక్ డర్మటైటిస్ ఉంటే వాళ్ళలో 20 మందికి ఖచ్చితంగా ఆస్తమా అనేది రావడం మనం చూస్తున్నాం. అలాగే ఒకవేళ సివియర్ ఎటోపిక్ డర్మటైటిస్ అయితే 100 మందిలో 60 మందికి ఆస్తమా అనేది తర్వాత డెవలప్ అవుతుంది. అలాగే ఆస్తమా ఉన్న పేషెంట్స్లో 75% మందికి అలర్జిక్ రైనైటిస్ అనేది ఉండడం మనం గమనిస్తున్నాం. అలాగే అలర్జిక్ రైనైటిస్ ఉన్న పేషెంట్స్లో ఈ ఆస్తమా వచ్చే రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది ఇంటర్లింక్ ఆర్ ఎటోపిక్ మార్చ్ వల్ల మనం ఈ ఫినామినాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. మరి ఎలా దీన్ని అవాయిడ్ చేయొచ్చు, ఒకదాని నుంచి ఇంకొకటి రాకుండా ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే
ఫస్ట్ ఎప్పుడైతే చైల్డ్హుడ్లో మనకి ఈ డర్మటైటిస్ అవి వచ్చినాయో వెంటనే ఏదైతే స్కిన్ బ్యారియర్ అనేది ఎఫెక్ట్ అయిందో దాన్ని మనం రెస్టోర్ చేయడం వల్ల మనం ఎటోపిక్ మార్చ్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం, యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఇలా స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం వల్ల మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఏవైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఎటోపిక్ మార్చ్ వస్తుందో దాన్ని అవాయిడ్ చేయడం వల్ల అండ్ ప్రాపర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా మనం ఈ ఎటోపిక్ మార్చ్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ వన్స్ అది వచ్చాక దాన్ని అవాయిడ్ చేయొచ్చా అంటే మనం ఏ ఎలర్జన్ వల్ల ఎటోపిక్ మార్చ్ అనేది వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. ఆర్ ఏ ఎలర్జన్కి ఆ పేషెంట్ అనేది ససెప్టబుల్ ఉన్నారు, దేనికి ఎక్స్పోజ్ అయితే వాళ్ళలో రియాక్షన్ వస్తుంది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని అవాయిడ్ చేయడం వల్ల కూడా మనం ఈ డిసీజెస్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ ఆ సిమ్టమ్స్ నుంచి కూడా రిలీఫ్ పొందవచ్చు. అలాగే స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా కూడా మనం ఆ ఎలర్జీని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వన్స్ ఆ ఎలర్జీని ఐడెంటిఫై చేస్తే కనుక ఎక్కువ రియాక్షన్ ఉన్నప్పుడు ఇమ్యూనోథెరపీ అనేది కూడా అడ్వైజ్ చేస్తాం. ఈ ఇమ్యూనోథెరపీ ద్వారా ఆ ఇమ్యూన్ రియాక్షన్ ఏదైతే ఎలర్జిక్ రియాక్షన్ అనేది ఆ పేషెంట్స్లో చూస్తుంటామో ఇమ్యూనోథెరపీ తీసుకోవడం వల్ల అది బాగా తగ్గుతుంది. సో దానివల్ల డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది ఆగిపోతుంది అన్నమాట. అంటే ఒక డిసీజ్ నుంచి ఇంకొక డిసీజ్కి ప్రోగ్రెస్ అవ్వడం మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ రకంగా మనం ఎటోపిక్ మార్చ్ అనేదాన్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.